తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే 2018లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్, కానీ దాన్ని కూడా హైకోర్టు కొట్టివేసింది. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియదా? అన్నీ తెలుసండి. ఎందుకు తెలియదండి? ముఖ్యమంత్రికి తెలియదు ఏమైనా ఉంటుందా? ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఇది చేస్తున్నాడా లేదా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు? అనతి కాలంలోనే అనేక విషయాలు తెలుసుకొని అవపోసన బట్టి దీన్ని ఎట్లా తప్పుదోవ పట్టియాలా, ఎవరిని ఎట్లా చూతే పనాంచాలని ఆయనకు తెలిసినంత ఎవరిని తెలియదు. ఎందుకంటే 56 ఏళ్ళకే ముఖ్యమంత్రి అయ్యండి, ఎవరికి రాని అవకాశం వచ్చింది. మనం రమణ గారు మీకు నాకు మనం ఎన్ని రోజుల నుంచి చూస్తాను ఆయనను. ఆయన ఏం లేనప్పటి వాడి దాకా చూస్తాను కదా, బాగలింగంపల్లి కానీ చూస్తాను కదా. మనం చూస్తున్నాం కదా, మనకైతే మిత్రుడే కదా, ఎక్కువ చేసి రాలే కదా. కాబట్టి ఆయనకు భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని మాట్లాడే అన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ఆయన జ్ఞాపకం ఉన్నదా లేదా మనకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే మన 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 ఏజ్ గ్రూప్ నుండి ముఖ్యమంత్రి అయినని సంతోషపడ్డాము. కానీ ఈయన లోపల ఇంత చతురత, దాన్ని వేరే మాట అనరాదు, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వేరే అనరాదు. కాబట్టి ఇంత చతురత ఉందని మేము అనుకోలే. అయితే మా బట్టన్న ప్రభాకర్ అన్న ఏమన్నా బీసీలకు ఏమైనా మేలు చేస్తారేమో, మా మహేష్ గౌడ్ అని ఏమైనా చేస్తాడేమో అని కలలు కన్నాం. వాళ్ళు కూడా జీ యూజర్ అనే పరిస్థితికి వచ్చేసారు. కొన్ని మీరు కనీసం ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఒక బీసీ నాయకుడు ఉన్నాడు, మరి ఆయన ద్వారానన్నా ఒత్తిడి తీసుకొచ్చి లేదా ఆయనకన్నా వాస్తవాలు తెలియజేసి పిసిసి అధ్యక్షుని ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేసే పరిస్థితులు లేరు. అమ్మ వాళ్ళు ఆ పరిస్థితులు లేరు. ప్రభాకర్ గారికి ఓపిక లేదు, మహేష్ అన్న వ్యతిరేకించలేడు. ఉన్న ముచ్చడేది టీవీలలో మాట్లాడకుండా మాట్లాడిన నిజమే. ఇదిగా పార్టీ లైన్ తీసుకుంటాడు పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వం ఏం తీసుకుంటే అది. మధు యాష్కి గౌడ్ కాకుండా మహేష్ గౌడ్ అయిందంటే నేను దాని కథ ఏంది? ఇంతో అంతో కమిట్మెంట్ ఉన్న మహేష్ గౌడ్ కాలే కదా. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి నేను విమర్శించే అధికారం, హక్కు, ఆ భావస్వేచ్ఛ పక్కన నాకు లేదు. కానీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో నిర్వాహకం అంతా కూడా వారికి తెలుసు. అనేక వేదికల మీద మేము మాట్లాడలేమా? ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరైనా వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అధిష్టాన వర్గం చెప్తే కూడా ఇంటలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నా మాట ఇంటలేడని చెప్పి, రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ ఇచ్చలేడని చెప్పి చర్చ జరుగుతుంది బయట. ఆయనే రాజ్యాంగం పట్టుకుని దేశం అంతా తిరిగిండు. సామాజిక జోడో యాత్ర, కాస్ట్ సెన్సెస్ అని చెప్పి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈ పెద్దలంతా పోయి చెప్తూనే ఉన్నారు. అయినా నేను చేస్తాను అంటాడు కానీ చేస్తలేడు. కాబట్టి అపాయింట్మెంట్ ఇస్తలేరనే చర్చ జరుగుతుంది. దాంట్లో అది వాస్తవం ఎంతనో అవాస్తవం ఎంతనో మనకు తెలియదు. పేపర్లలో, మీడియా ద్వారా, మీలాంటి పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు అవర్ సిపెక్ ఈజ్ మోర్ సైంటిఫిక్ అన్నాడు. సిపెక్ అంటే సర్వే. మరి సైంటిఫిక్ అయిన తర్వాత ఈ గొడవ అంతా ఎందుకు ఉన్నదిగా? మళ్ళీ ఆర్డినెన్స్ దానికి ఎందుకు వస్తుంది? రాష్ట్రపతి గారి దగ్గరికి పోయింది, ఎందుకు అమలు అవుతలేదు? దీనికి యాడింగ్ కేంద్ర ప్రభుత్వం ఇంకొక ప్రకటన చేసింది. మేమే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేస్తున్నాం, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన చెల్లదంటుంది. 100% ఏం కావాలి? వీళ్ళు సర్వే, ఇది సర్వే. ఈ సర్వేకి శాంటిటీ లేదు. ఈ సర్వేకు నువ్వు ప్రత్యేకమైన కమిషన్ వేసి చేస్తే, మేము ఆర్టికల్ 340 ప్రకారం చేసినాం, మేము లేకపోతే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద చేసినామంటే అది చెల్లుబాటు అయ్యేది. నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నీ యొక్క అంచనా కోసం చేసుకున్నావు, అది నీ వ్యక్తిగతమైన అది పక్కన పెడదాం. నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది, ఒక ఇండిపెండెంట్ కమిషన్ చేయలే. ఒక ఇండిపెండెంట్ కమిషన్ చేసి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి హీరో. దేశంలో మొదటిసారి ఒక ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా ఇంత మోర్ సైంటిఫిక్గా చేసిందని మనలాంటి వాళ్ళం అందరం కూడా అభినందించే వాళ్ళం. నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నువ్వు చేసుకున్నావు కాబట్టి దానికి వ్యాలిడిటీ లేదు, లీగల్లీ ఇన్వాలిడ్. ఇది ఎవరినైనా అడగండి, నేను చెప్పేది ఏం లేదు. మరి ఎందుకు ఇంతగానో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జబ్బలు జరుచుకొని మేము ఏదో చేయబోతున్నాం బీసీలకు అంటున్నామండి. ఈ తమాషా అంత ఎందుకు? ఇప్పుడు మేము ఆర్డినెన్స్ తయారైపోయింది, గవర్నర్ గారి దగ్గర పోతున్నది, 2 రోజుల సంతకం పెడుతున్నాడు, ఇంకో ప్రచారం అయింది. గవర్నర్ గారు సంతకం పెట్టితే ఇక అయిపోయినట్టేనా? మరి ముందు సంతకం పెట్టింది ఏం కావాలి? ముందు సంతకం పెట్టి రాష్ట్రపతి గారి దగ్గర. కాబట్టి ఇవన్నీ నేను ఇక మాట్లాడ 2-3 రోజులు కానీ వాళ్ళు ఏందో ఆ గవర్నర్ గారి సంతకం ఏందో, ఆర్డినెన్స్ ఏందో, అది ఎట్లా నిలబడుతుందో నిలబడాలనే కోరుకుంటున్నాం. ఇంత గట్టిగా అరిచినా నిజంగా కూడా ఆ యొక్క ఆర్డినెన్స్ నిలబడి 42%తో ఎన్నికలు జరుగుతుంది ఎంత బాగుండని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమన్నా కానీ లోపాలు ఏమన్నా ఉండని ఈ అరుపులంతా ఎందుకండి? ఈ ముందస్తు అరుపులు ఎందుకు? నష్టం జరగకూడదని. ఒకవేళ అయినా నువ్వు చేస్తున్నావు కాబట్టి అది కూడా అమలు కావాలని చెప్పి 100% కోరుకుంటాను. నా వాళ్ళకు 42% కావడమే కదా నేను కోరుకునేది. నువ్వు ఏమైనా ఏ పద్ధతులైనా చేసుకో, అంతే కదా.
కాబట్టి వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటిఫికేషన్ వెళ్ళిపోయి ఎలక్షన్లు చేసుకుంటే ఇంకా ఏ సుప్రీంకోర్టు ఏ హైకోర్టు ఏం చేయదు రిజల్ట్స్ వచ్చినాయంటే. కాబట్టి కనీసం అట్టన తొందరగా చేయండి, అదన్నా నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఎవడు అడ్డం పడకుండా చూసుకోండి. కేవీటీ వేస్తున్నారు, కేవీటీ వేసుకొని ముందుకు పోండి, మీ వాదనలు వినిపించే అవకాశం వస్తుంది. అట్లీస్ట్ ఈ టర్మ్ కన్నా 42% బీసీలకు రిజర్వేషన్ ఒకసారి వస్తాయి కదా. ఇంకొక విషయం కృష్ణమోహన్ గారు, తమిళనాడులో అంటే బీసీలకు రిజర్వేషన్ కానీ మామూలుగా రాజకీయాలు 50% దాటొద్దు, సీలింగ్ ఉందనేది ఒక వాదన తీసుకొస్తున్నారు. నిజానికి 50% సీలింగ్ దాటొద్దు అనేది ఏమన్నా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నదా? ఒకటి తమిళనాడులో ఎట్లా అమలు జరుగుతుంది 63% రిజర్వేషన్? అంటే రాజ్యాంగంలో 50% దాటొద్దు అనేది ఏముండదు. సుప్రీంకోర్టు 1992లో ఇందిరా సహాని అంటే మండల్ కమిషన్ జడ్జిమెంట్లో 50% అనేది క్యాప్ పెట్టింది. ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి క్యాప్ 50 దాటకూడదని ఒక కులమానం ప్రకారం. ఇంకా రిజర్వేషన్లకు ఒక కులమానం ఉండాలి కదా అని. ఇఫ్ ఇంత విభిన్నమైనటువంటి దేశంలో ఆధునిక అభివృద్ధిని అందుకున్నటువంటి ఆదమ జాతులు ఉంటారు, ఆటవిక జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, అభివృద్ధిని అసలు ఏమాత్రం అందుకున్నటువంటి ఒక డైవర్సిటీ ఈ దేశంలో ఉంటుంది. కాబట్టి అలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 130 కులాల్లో 80 కులాలు కనీసం వార్డు మెంబర్లు కూడా కాలేదు అనేది కనుక రేవంత్ రెడ్డి గారు చెప్పగలిగితే 50% ఎక్సీడ్ కావచ్చు. సుప్రీంకోర్టే చెప్పింది చాలా స్పష్టంగా ఇందిరా సాహ్ని కేసులో. 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం, అంతకన్నా ఇంకా పెద్ద ధర్మాసనాలు ఈ మధ్య కాలంలో లేవు, 9 మంది కన్నా కూడింది. కాబట్టి ఆ రాజ్యాంగ ధర్మాసనమే మనకు చెప్పింది. కాబట్టి 130 కులాలలో ఎన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో వారి యొక్క తమాషా మేరకు ప్రాతినిధ్యం లేనటువంటిది ఎస్టాబ్లిష్ చేయడమే ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ బాధ్యత. ఆ డెడికేటెడ్ కమిషన్ ఆ బాధ్యతలు విస్మరించింది, దానికి అవకాశం లేకుండా పోయింది. లెక్కలేమో మీ డిపార్ట్మెంట్ చేసినారు, ఆ లెక్కలో రహస్యంగా ఈ కమిషన్కి ఇచ్చినా చెప్పుకుంటున్నారు, దాని ప్రకారం రిపోర్ట్ ఇచ్చినా ఈయన చెప్పుకుంటున్నాడు. ఇంతవరకు సర్వే రిపోర్టు కానీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కానీ ఎక్కడున్నాయి ఎవరో తెలియదు. మార్చి 6, 2025 మా మంత్రివర్గం వీటన్నింటిని ఆమోదించిన అన్నారు. ఒక్కసారి మంత్రివర్గం ఆమోదించిన తర్వాత అది అఫీషియల్ డాక్యుమెంట్. వేర్ ఈజ్ అవర్ అఫీషియల్ డాక్యుమెంట్స్ అని మేము అడుగుతున్నాం, బయట పెట్టండి. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి. నువ్వు బయట పెట్టకపోతే ఎందుకు బయట పెట్టకూడదు అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. నువ్వు ఆర్డినెన్స్ కూడా ఎప్పుడు తీయాలంటే అత్యవసరమైన పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీయాలి. నీకు బీహార్ కేసు చాలా స్పష్టంగా, చాలా వాదా కేసులో చాలా స్పష్టంగా ఉన్నది. ఉన్న ఫామ్లో ఉన్నటువంటి ప్రోరోగ్ కానటువంటి హౌస్లను ప్రోరోగ్ చేసి అదే రోజు మళ్ళీ ఆర్డినెన్స్ అనేటువంటి మాట చట్టసభలను అపహాస్యం చేసుడు కాదా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? ఇది ఎవడన్నా కోర్టులో క్వశ్చన్ చేస్తే ఎట్లా చేసినావు? అత్యవసరం ఏమున్నది? అత్యవసరం ఉంటే హౌస్లను ఉంచుకొని ఉంటుంది కదా. ఆ చట్టాన్ని సవరించాలంటే హౌజులు కదా చేయాల్సినవి, ఆర్డినెన్స్ ద్వారా దొడ్డిదారిన పోవడం కాదు కదా. ఎప్పుడో నెల రోజుల కింద ప్రోరోగ్ అయిందంటే ఇప్పుడు అనివార్యం ఉన్నది కాబట్టి నువ్వు ఆర్డినెన్స్ అనొచ్చు. బిల్లులు అక్కడ పెండింగ్లో ఉంటాయి, ఇక్కడ హౌస్లను ప్రోరోగ్ చేస్తావు, సాయంత్రం ఆర్డినెన్స్ అంటావు. ఇది ఎంత ఏమి ఆట? వాట్ ఈస్ ది డ్రామా? కాబట్టి దీనికి సమాధానం గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాలని మనం చేస్తున్నాం. తప్పనిసరి చెప్పాలి, వారు దీనికి అన్ని వివరాలు ఇవ్వాలి.